కాబట్టి ఇది నెలమామూళ్ళకు అలవాటు పడ్డారు. ఒక చిన్న రీచ్లోనే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి లావాదేవీలు మాట్లాడుకొని ఆ రీచ్లో మాకు నెలకు 18 లక్షలు ఇవ్వండి అంటే అక్కడున్న స్థానిక నాయకులు ఏ విధంగా దోపిడీకి పాల్పడతారు? సోమిరెడ్డిని అడిగేది ఈరోజు పాపం ఆయన ఏదో చెప్తున్నాడు, ఈ సర్వేపల్లిలో అవినీతి జరిగిందని. నేను అడుగుతున్నా, నీకు చేతనైనవాడు చేత విచారణ చేయించు. నువ్వు ఏదో చెప్పావు, మొన్న ఏదో మొత్తం జిల్లా వాళ్ళందరినీ రమ్మన్నారంట ప్రశ్న. నువ్వు చేసేటువంటి గబ్బు పనులు గలీజ్ పనులకి నేషనల్ మీడియాని తీసుకురావాలి. ఈ జిల్లాలో ఉండేటువంటి మీడియా చాలు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉండే మీడియా మాట్లాడినా కూడా జిల్లా అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీకు లైసెన్స్ ఇచ్చి వదిలేసినట్టుగా దోపిడీకి తయారైంది. కాబట్టి నువ్వు చెప్పేవన్నీ జరిగాయి అనేటువంటి కల్పన, వాస్తవాలు లేవు, ఆధారాలు లేవు. ఇదిగో మేము వాస్తవాల ఆధారాలతో సహా ఈ 2 బండ్లు పోలీస్ స్టేషన్కి తీసుకొని రాత్రి పెట్టించారు గ్రామస్తులు. వాటి మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తెలియదు. బహుశా నేను అనుకోవడం వాటిని వదిలేని కూడా వదిలేయచ్చు, లేదనుకుంటే మొక్కబడిగా ఏదో పెనాల్టీ వేసి పంపించేయచ్చు. అంతే తప్ప అసలు దౌర్జన్యం ఎవరు చేశారు, ఎవరు తీసుకెళ్లారు? ఆ ట్రాక్టర్లు ఒక పక్క ప్రజలు ఆపితే ఇంజిన్లు తీసుకుని వెళ్ళేంత ధైర్యం ఎవరిచ్చారు? వాటిని వదిలేసి అంటే దాని అర్థమైంది, మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ఆలోచనతో ప్రజలు అడ్డుకున్నారు. కాబట్టి ర్యాలీల వరకు మేము వదిలేస్తాం, ట్రాక్టర్లు మేము తీసుకెళ్తాం, మమ్మల్ని అడ్డుకునేది వాడెవరు, ఆపేవాడు ఎవరు అనేటువంటి ఆలోచన, దుర్మార్గం అనేటువంటి దౌర్జన్యం తప్ప మరొకటి లేదు. కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పా, అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా, ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి జరుగుతుంది. ఎవరికి గ్రావెల్, ఇసుక, బూడిదని దోచుకున్నటువంటి శాసనసభ్యుడు ఎవరు లేరు. ఏపీ జెన్కో ప్రభుత్వ రంగ సంస్థ, దానిలో అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడుని విచారణ జరిపించమని డిమాండ్ చేశాం. బల్కర్కి ₹1,00,000 లెక్కన 16 బల్కర్లకు 16 లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే వణికిపోతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడన్నా వేయాలంటే కారణం ఏమిటంటే, మీరు నాకు మామూలు ఇస్తే నుడా అప్రూవల్ ఉన్నా, నియమ నిబంధనల ప్రకారం వేయాలన్నా మీరు మాకు మామూలు ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే కుదరదు. ఒక పక్క గ్రావెల్, ఒక పక్క ఇసుక. కాబట్టి ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ డిమాండ్ చేసేది ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తే కనీసం నువ్వు యాక్షన్ తీసుకుంటావా లేదా తర్వాత సంగతి, నీకైనా వాస్తవాలు తెలుస్తాయి, ఏ విధంగా దోపిడీ జరుగుతుందనేటువంటిది నిజానిజాలు బయటపడతాయి. కాబట్టి ఈరోజు నిజంగా ఆ విరువురు గ్రామస్తుల్ని ఈరోజు అభినందించాలి. ధైర్యంగా కేసులకు దడవకుండా బెదరకుండా వెళ్ళి, ఇదిగో మేము అడ్డుకునేదే, మాకు సంబంధించినటువంటి సంపదను మీరు దోచుకునే దానికి లేదు అని చెప్పి ధైర్యంగా వాళ్ళు నిలబడి ఈరోజు వీటన్నిటిని కూడా అడ్డుకొని ఈరోజు చూస్తే సంఘం బ్యారేజ్కి సంబంధించినటువంటిది లైటింగ్, ఇరువురు రీచ్, ఇంతవరకు దీనికి అనుమతులు లేవు, పాలసీ రాలేదు. అయినా సరే దోపిడీ యథేచ్ఛగా జరిగిపోతుంటే గత్యంతరం లేక ఈరోజు పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరలా నేను చెప్పేది, సోమిరెడ్డి అనేటువంటి వాడు, నేను అనేక సందర్భాలు చెప్పా, అత్యంత అవినీతి పరుడు. ర్యాంకులు కనుక చంద్రబాబు ప్రకటిస్తే అన్నిటికీ అవినీతిలో మాత్రం నెంబర్ 1 స్థానాన్ని సర్వేపల్లికి తీసుకొస్తారు. ఈరోజు ఒలింపిక్స్లో వచ్చినప్పుడు మనం గర్వపడ్డట్టుగా మనకి దేంట్లో ర్యాంక్ రాలేదు, కానీ అవినీతిలో మాత్రం ర్యాంక్ సాధించడంలో ఘనుడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను అధికార యంత్రాంగానికి చెప్పేది, గ్రామాలే తరలి వస్తాయి, రోడ్ల మీద కూర్చుంటాయి, మీ దౌర్జన్యాలని ఆగడాలని ఆపుతాయి. శాంతి భద్రతల సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే దానికి జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు బాధ్యత వహించాలి. కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడేమో తెలియదు, దానివల్లనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయా? మీరు ఖచ్చితంగా వ్యవహరిస్తే ఈ విధంగా రేయింబగళ్ళు దోపిడీ జరుగుతుందా? జరగడానికి కారకులైనటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోగలిగితే ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పటికే ఆ పక్కన ఉన్నటువంటి సూరాయపాలెంలో 100 కోట్ల రూపాయలు ఇసుక రీచ్ కొట్టడానికి స్కెచ్ వేశారు. దానికి సంబంధించి అధికారులు మేము సంతకాలు పెట్టము అంటే అధికారుల మీద నువ్వు సంతకం పెడతావా, సెలవు పెడతావా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతుంటే జిల్లా పరిపాలనాధికారిగా ఉండేటువంటి కలెక్టర్ గారు ఏమి జరుగుతుందనేటువంటిది విశ్లేషించకుండా ప్రభుత్వానికి వంత పడతా, శాసనసభ్యులు చెప్పింది మేము వింటామనంట, ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటే చూస్తూ మేము ఉదాసీనంగా వ్యవహరిస్తామనడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వీటన్నిటి మీద విచారణ చేయించాలి, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తిని శిక్షించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరుకునేది, ముఖ్యమంత్రిగా మీరు పదే నేను ఉచిత ఇసుక ఇస్తున్నానని చెప్పి ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఇవి వాస్తవాలు గ్రహించండి.
దోపిడీ జరుగుతుంది, అరికట్టండి అని చెప్పి మీరు అవసరమైతే ఒక విచారణ జరిపిస్తే మీకు వాస్తవాలు వెలుగు చూస్తాయి. కాబట్టి ఆ విచారణ జరిపించాలని, ఈ ప్రకృతి వనరులకు సంబంధించినటువంటి సహజ సంపద దోపిడీలో సిద్ధహస్తుడైనటువంటి సోమిరెడ్డిల వాళ్ళ నుంచి ఈ జిల్లాని నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.